హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక రైతు గాథ గురించి తెలుసుకోబోతున్నాం. మనకు ఒక పూట అన్నం వస్తుందంటే ఎక్కడో ఎవరో తన బంగారు భూమి కన్నీళ్లతో నడిపిస్తున్నాడు. తను కోటలలో ఉండడు, కానీ అతను లేకపోతే మన జీవితమే శూన్యం. తను దేవుడు కాదు, కానీ అతని చేతులను మనం మొక్కాలి. ఇప్పుడు మీరు వినబోయేది ఒక సాధారణమైన రైతు మౌన యుద్ధం, ఒక దేశాన్ని భరిస్తున్న అసలైన హీరో కథ. రోజు ఉదయం 4కి లేచి కూలి పనికి వెళ్ళే రామయ్యను ఎవరు గుర్తుపెట్టుకుంటారు? వాడు రాజు కాదు, కానీ రాజులు జీవించేందుకు కావలసిన అన్నం అతని చేతిలో నుంచే వస్తుంది. పగటి ఉష్ణంలో పొగేసుకుంటూ చేతులు పగలబడి నోరు కట్టుకొని బతుకు తెరువు కోసం పోరాడుతాడు. కానీ ఎప్పుడు ఫిర్యాదు చెయ్యడు, ఎందుకంటే అతనికి ఫిర్యాదు చేసే టైం కూడా లేదు. పిల్లల నవ్వుల కోసం ఆకలి మరిచే తండ్రి, గొడ్డలిలో కాయల మీద కన్నీళ్లు కురిపించే తండ్రి. వాళ్ళ బ్రతుకులో బంగారం లేదు, కానీ బంగారానికి విలువ తెలియజేసిన వాళ్ళు వాళ్ళే. చరిత్ర రాజుల గురించి రాస్తుంది, కానీ భూమిని మోయించిన వాళ్ళు మౌనంగా పోరాడిన పేదవాళ్ళే.